తీసిన పరిస్థితులను కార్యకర్తలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీకి కేసీఆర్ ను ఎదిరించే దమ్ము లేదని, వాళ్లకు కొట్టుకోవడానికే సమయం సరిపోదన్నారు ఒంటేరు ప్రతాప్ రెడ్డి. కేసీఆర్ సంక్షేమ పథకాలకు ప్రజల్లో ఆదరణ ఉందన్నారు ఒంటేరు. ఒంటేరు ప్రతాప్ రెడ్డి తన మనసులోని మాటను కార్యకర్తలతో పంచుకున్నారు. పార్టీ మారాల్సి వచ్చిన పరిస్థితులపై పెదవి విప్పారు. తనపై 40 కేసులున్నాయని, పరిస్థితులు బాగోలేవని చెప్పుకొచ్చారు. 40 కేసులు ఎంత ఫైట్ చేసిన 10 కొట్టేసి 50 మొత్తం 50 కొట్టి చాలా 50 కేసులు ఉన్నాయి తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు ఒంటేరు ప్రతాప్ రెడ్డి. ఆ పార్టీ నేతల తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో ఎంత ఖర్చైనా తానే పెట్టుకున్నానని, ప్రజా ఉద్యమాలు నిర్మించడంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చంద్రబాబుపై చెప్పులు వేసిన పరిస్థితులున్నాయని, ఇప్పుడు ఆ స్పిరిట్ కరువైందన్నారు. గాంధీ భవన్లోనే సీసాలతో కొట్టుకునే దుస్థితిలో పార్టీ కొట్టు మెట్టాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఎడ్యుకేషన్లో చంద్రబాబు నాయుడు మీటింగ్ మీద చెప్పులేసింది, కొడుకు క్రితం కొట్టినాం. ఆ స్పిరిట్ ఎందుకు లేదంటారా? నేను అప్పటి వీళ్ళకు ఒక విజన్ లేదు. నాకు ఫ్యూచర్ కూడా మా గాంధీ భవన్ పోయిన మీటింగ్ పోకపోగా సీజన్లో కొట్టుకుంది, సీజన్ తీసుకొని కొట్టుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు కాబట్టే అందరూ టీఆర్ఎస్లో చేరుతున్నారన్న ఒంటేరు గజ్వేల్లో కేసీఆర్కు గట్టి పోటీ ఇచ్చానన్నారు. తన నియోజకవర్గంలో అధికార పార్టీ కోట్లు కుమ్మరించినా తాను 70,000 ఓట్లు సంపాదించడం ఆషామాషీ కాదన్నారు. తనను పార్టీలో చేర్చుకునేందుకు టీఆర్ఎస్ 15 ఏళ్లుగా ప్రయత్నించిందన్నారు ఒంటేరు ప్రతాప్. మా 15 సంవత్సరాల పవర్ లేకుండా మాకు ఓట్లు వేస్తుంది. ముఖ్యమంత్రి మీద మాకు 70,000 ఓట్లు వచ్చింది. అంటే 70,000 కాదు, ఇంకెక్కువ 14లో వేసినంత స్పిరిట్గా మొన్న 90లో చేయలే. అది దానిలో మెర్జీ. రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా టీఆర్ఎస్లో చేరక తప్పడం లేదంటూ కార్యకర్తలకు క్లారిటీ ఇచ్చారు ఒంటేరు.